నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ నేటితో 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి తెలుగుదేశం పార్టీకి ప్రధాన బలం కార్యకర్తలే అంటారు. మరి 43 సంవత్సరాలైనా సరే కార్యకర్తలు చెక్కు చెదరకుండా టీడీపీనే పట్టుకుని ఉన్నారు. మరి అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తున్నారు. మరి అదేవిధంగా లోకేష్ గారు కూడా పార్టీని నిలబెడతారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. సార్, మరి తెలుగుదేశం పార్టీని శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. మరి టీడీపీ సిద్ధాంతాల పట్ల ఎంతో క్రమశిక్షణగా ఉంటారు కూడా టీడీపీ క్యాడర్. మరి అటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి బాటలోనే నడిపించడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఒడిదుడుకులు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఏమంటారు సార్ మీరు? తెలుగుదేశం పార్టీని మనం ఒక రాజకీయ పార్టీగా చూడకూడదు. అదేంటి, రాజకీయ పార్టీయే కాదు, అదొక ఉమ్మడి కుటుంబం. అంటే అక్కడ కార్యకర్తే అధినేత, అధినేతే కార్యకర్త. కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా అధినేత వాళ్తాడు, అధినేతకే కష్టం వచ్చిన కార్యకర్తలంతా రోడ్లు ఎక్కుతారు. అది మామూలు సంబంధం కాదనమాట. ఆ కనెక్టివిటీ మిగతా పార్టీల్లో అది లేదు, ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ కూడా ఆయన ప్రసంగంలో ఏం చెప్పారు? కార్యకర్తే అధినేత అన్నారు. అసలు నువ్వు ఇన్ని పార్టీలు చూసావు, ఇంతమంది అధినేతలను చూసావు, ఏ పార్టీలో అయినా ఏ అధినేత అయినా కార్యకర్త చచ్చిపోతే పాడిమోసినాడు ఉన్నాడా? కార్యకర్త చనిపోవటం ఏంటి, సాక్షాత్తు అధినేత వచ్చి పాడిమోయడం ఏంటి? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. అంటే ఆ సంబంధం ఏది, ఇవాళ సొంత కుటుంబాల కన్నా కూడా కార్యకర్తల కుటుంబాలకే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ విలువ, ఆ గౌరవం. అంటే కార్యకర్త కూడా అంతే. ఏది, వాళ్ళ పార్టీని నిలబెట్టినాడు, నిజంగా ఆ పసుపు జెండాని మోసినాడు. ఎందుకంటే మెడపై కత్తి పెట్టిన జై జగన్ అనలా. మనం చూసాం గుళ్ళపాడులో చంద్రయ్య యాదవ్ జై జగన్ అనకపోతే మెడ కోస్తామన్నారు, జై చంద్రబాబు అన్నాడు, మెడ కోసి పారేశారు. అంటే ఆ కార్యకర్తకు ఉన్నటువంటి పార్టీ అంటే ఆ మక్కువ, ఆ ప్రేమ, అసలు ప్రాణం. వాళ్ళు ప్రాణాలైనా వదిలేస్తారు కానీ జెండా వదలరు అన్నమాట. ఒక చంద్రయ్య యాదవే కాదు, అలాంటి వాళ్ళు నీకు అసలు వందలు, వేలు, లక్షలు అన్నమాట. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళ కోటికి సభ్యత్వం చేరిందంటే ఆ కార్యకర్తకి 2 లక్షల ప్రమాద బీమా తెచ్చారు, దాన్ని ఇప్పుడు 5 లక్షలకో ఏమో పెంచారు. అరే, ఒక 140 కోట్లు ఖర్చు పెట్టారంట. అసలు ఏ పార్టీ అయినా కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ నిధుల నుంచి అంత ఖర్చు పెట్టిన పార్టీ ఉందా? వైద్యానికి కానీ, చదువుకు కానీ, ఉద్యోగాలకు కానీ, అసలు వాళ్ళు ఏది అడిగితే అది. అందుకే 43 ఏళ్ల ఈ పార్టీ చరిత్రలో 25 ఏళ్ళు అధికారంలో ఉంది. ఏ ముహూర్తాన మహానుభావుడు ఈ పార్టీ పెట్టాడో కానీ, ఏది ఎన్టీఆర్, ఆ 3 అక్షరాలే ఇవాళ వీళ్ళకి ఒక శక్తి. అసలు ఎన్టీఆర్ అనే పేరు చెబితేనే వీళ్ళలో రక్తం పొంగుద్ది అనమాట. ఏది, ఇప్పటికీ ఆయన గొంతు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ ఫోన్స్లో. ఇప్పుడు రైతు కూలీల రక్తంలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, కార్మికుల కరిగిన కండల్లో నుంచి, అన్నదాతల ఆక్రందనల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం అంట. అంటే ఒక్కసారి జువ్వుమని పరిగెత్తుంది అనమాట రక్తం వాళ్ళకి. ఏది, అది ఆ కనెక్టివిటీ. ఇవాళ కార్యకర్త సంక్షేమం కోసం వాళ్ళు అసలు ఒక ట్రస్టే పెట్టారు. ఆమె ఎవరు, భువనేశ్వరి మేడం చైర్మన్గా, ఏది ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి, బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్తదానం చేయటం, లేకపోతే 2 స్కూల్స్ పెట్టి, గండిపేటలో ఒక స్కూలు, చెల్లపల్లిలో ఒక స్కూలు, మోడల్ స్కూల్ పెట్టి కార్యకర్తల పిల్లలకి ఉచిత విద్య, అంటే కార్పొరేట్ విద్యని ఉచితంగా వాళ్ళకి అందించటం. ఎవరైతే పార్టీ కోసం మరి ప్రాణాలు కోల్పోయారో ఆ పిల్లలందరికీ అక్కడ ఉచిత విద్య, అందులో చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు. వాళ్ళ లోకేష్ సభలో మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం నాడు మరి అదంతా డెలాయిట్లో
టీసీఎస్లో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వీళ్ళు వచ్చారంటే అంటే ఫ్యాక్షనిజంలో ఉంటే వీళ్ళంతా హత్యలు, ఆ హత్యకి ఈ హత్య మళ్ళా సమాధానాలు, రక్తపు కూడు. అంటే ఫ్యాక్షనిజాన్ని ఇవాళ అడ్డుకట్ట వేసి హ్యూమనిజం మేళవించామంటూ ఆయన చేసిన ఉపన్యాసం ఇవాళ ఆ కార్యకర్తలనే కాదు ప్రజలనే కదిలించేటట్టుగా లోకేష్ ప్రసంగం. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి నువ్వు తెలుగుదేశాన్ని? 43 ఏళ్ళు 3 తరాలు ఎన్టీఆర్ సమాజమే దేవాలయం అన్నాడు, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. అసలు అతను నాయకుడిగా చూడరు, ఆయన ఏంటి ఒక విప్లవకారుడిగా చూస్తారు, ఒక చైతన్య పతాకంగా చూస్తారు, అంటే ఏంటి ఒక సంస్కరణవాదిగా చూస్తారు. అన్ని రిఫార్మ్స్. ఆడబిడ్డలకి ఆస్తి హక్కు అన్నాడు, నీకు కూడా మీ నాన్న ఆస్తిలో సగం హక్కు. అంటే ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా అది అసలు ఒక చట్టం చేసి పారేసింది. ఆడబిడ్డలకి రిజర్వేషన్స్ అన్నాడు. స్థానిక సంస్థల్లో మహిళలకి 9% రిజర్వేషన్ ఎన్టీఆర్ ఇస్తే చంద్రబాబు 20% చేశాడు, అది ఇప్పుడు 50%. దాన్నే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 33% చేసేసి రేపొద్దున అసలు నెక్స్ట్ ఎలక్షన్కి మొత్తం మీరే లోక్సభలో, రాజ్యసభలో, అసెంబ్లీలో. నిన్న కూడా చంద్రబాబు అంటున్నాడు ఈ అసెంబ్లీలో, రాబోయే అసెంబ్లీలో 75 మంది మహిళలే అన్నాడు. అంటే మహిళా సాధికారత. చంద్రబాబు ఏం చేశాడు, ఒక డోక్రా విప్లవం అనేది ఒకటి తీసుకొచ్చి 1 కోటి మంది మహిళలు పొదుపు సంఘాలను తీసుకొచ్చి వాళ్ళందరికీ పొదుపు నేర్పటం, స్వయం ఉపాధి కల్పించటం, వాళ్ళే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటం, వాళ్ళు పెట్టిన పచ్చళ్ళు, చిక్కీ పాకవనో లేకపోతే తయారు చేసిన స్వీట్స్ అమ్ముకోవడం, ఒక గ్రూపుగా ఏర్పడి పొదుపు అనేది ఇవాళ ప్రతి ఇంట్లో అదొక మంత్రం. ఆ పొదుపు చేసుకున్న సొమ్ముతో బిడ్డను చదివించుకోవటం. అంటే ఎన్టీఆర్ సంస్కరణలను మనం తీసుకున్నట్లయితే ఒక మహిళలే కాదు బీసీలని రిజర్వేషన్స్ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 20% బీసీకి రిజర్వేషన్ ఇస్తే ఏం జరిగింది, రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం. ఇవాళ బీసీలే తెలుగుదేశం, తెలుగుదేశమే బీసీలు అంటారు. అంటే ఇప్పుడు దేవేందర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్ వీళ్ళంతా జెడ్పీ చైర్మన్లు అయిపోయారు. ఆ కోటాలో జిల్లా పరిషత్ చైర్మన్లుగా వచ్చిన వాళ్ళు రాష్ట్ర స్థాయి మంత్రులుగా, నాయకులుగా, రాజ్యసభ సభ్యులుగా. అంటే బీసీలో ఇవాళ నాయకత్వం ఎదిగిందంటే గతంలో నాయకత్వం ఏదో అగ్రవర్ణాలకే పరిమితం, కమ్మ, రెడ్డి, బ్రాహ్మలు వీళ్ళే ఉండేవాళ్ళు. అలాంటిది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్సు ఇవాళ నాయకులుగా నీకు కేంద్రంలో ఎదిగారంటే యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్గా గెలిగాడు, మంత్రిగా అసలు ఆయన మించినాడు లేడు, అన్నేళ్ళు పనిచేశాడు. అట్లాగే ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. అసలు ఇప్పుడు అచ్చెన్నాయుడు లేకపోతే రామ్మోహన్ నాయుడు, కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మహేంద్రనాథ్ ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, ప్రతిభాభారతి అసెంబ్లీ స్పీకర్గా పనిచేసింది, బాలయోగి లోక్సభ స్పీకర్గా. ఎలా ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో నాయకత్వం ఎదిగొచ్చిందో తెలుగుదేశానికి అందుకే వాళ్ళు పెట్టని కోటగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అదొక సంస్కరణే కాదు, అసలు ఒక విప్లవం అంటోంది అదే అన్నమాట. అంటే మాండలిక వ్యవస్థను తెచ్చాడు ఎన్టీఆర్. అంతకుముందు 350 సమితులు ఉండేవి, దాన్ని 1104 మండలాలు చేసేసి ప్రజల వద్దకి పాలన తెచ్చాడు. రైతు అనేవాడు అసలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని కార్యాలయాలు ఒక చోటే ఉంచేటట్టు, వ్యవసాయం, పోలీస్, లేకపోతే రెవెన్యూ, ఆయన కావాల్సినవి అన్నీ కూడా పశుసంవర్ధక శాఖ ఒకే ప్రెమిసెస్లో కార్యాలయాలన్నీ ఉండాలంటూ ఒక మాండలిక వ్యవస్థ, ఏదో సింగిల్ విండో సిస్టమ్, అదొక సహకార రంగంలో విప్లవం అన్నమాట. అరే దేవదాసి వ్యవస్థను రద్దు చేశాడు, అంటే జోగిని వ్యవస్థ. ఆడపిల్లల్ని ఏం చేసేవాళ్ళు, దరిద్రులు ఆ టెంపుల్స్కి అప్పచెప్పేసేసి ఏదో అక్కడ డ్యాన్సులు వేయించి వీళ్ళందరూ క్రూరంగా వినోదిస్తూ ఆ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన, అసలు రూట్ అవుట్ చేసి పారేశారు. కూకటి వేళ్లతో ఉద్యోగాలు ఆడబిడ్డలకి, చదువులో రిజర్వేషన్స్, అసలు ఆర్టీసీలో కండక్టర్స్ లేడీస్ ఇప్పుడు నువ్వు వెళ్తే టికెట్ ఇస్తుంటారు, అది ఎవరు తీసుకొచ్చింది, చంద్రబాబు. ఆ డ్రైవర్లుగా కూడా వచ్చేసారు ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్
ఇవాళ జాతీయ ఆహార భద్రత చట్టం అయిపోయింది. అంటే మొత్తం కేంద్రం అంతా అసలు ఇప్పుడు ఉచితంగా ఇస్తుంది ధాన్యాలు. అప్పుడు ఆయన పెట్టిన ఆ తెల్లన్నం అదేదో పండగ బొవ్వ కాదు, ప్రతిరోజు పేదాడు తినే బొవ్వ అంటూ అప్పుడు ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం పథకం. ఇప్పుడు ఇవాళ పేదవాడు పక్కా ఇంట్లో ఉంటున్నాడంటే ఇందిరాగాంధీ టైంలో 4 తాటాకులు 6 బొంగులు ఎదురు బొంగులు ఒక 4 తడికలు ఇచ్చి గుడిసేసుకోమనేవాళ్ళు, ₹250 ఇచ్చేవాళ్ళు. అంటే ఆ ప్లేస్లో పేదాడు కాంక్రీట్ స్లాబ్ కింద ఒక పక్కా ఇంట్లో ఉండాలి, పర్మనెంట్ హౌస్ ఉండాలి అంటూ ఒక స్కీమ్ ఎన్టీఆర్ తెచ్చింది. ఇవాళ మరి కేంద్రం దేశం మొత్తం అమలు చేస్తుంది. అదే హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒక స్కీమ్ అన్నమాట. అంటే ఈ పథకాలన్నిటికీ ఎన్టీఆర్ మరి 43 ఏళ్ల క్రితం అమలు చేశాడంటే అసలు ఎన్ని సంస్కరణలు తెచ్చాడంటే, ఇప్పుడు చంద్రబాబు ఆయన ఆత్మాభిమానం పెంచితే తెలుగువాడికి ఒక గుర్తింపు గౌరవం ఆయన ఇస్తే, అంతకుముందు మద్రాసీలు అనేవాళ్ళు, తెలుగువాడు అని ఎవరికి తెలియని వాళ్ళు. అట్లాంటిది మరి చంద్రబాబు ఒక ఆత్మవిశ్వాసం. అంటే ఇల్లు కట్టించింది ఎన్టీఆర్ అయితే ఆ ఇంటిని నిలబెట్టింది చంద్రబాబు. ఎలా? చదువు, ఉద్యోగం, ఉపాధి, స్వయం ఉపాధి మీరు సంపాదించుకోవాలి. చేపలు మీకు తినిపించటం కాదు, చేపలు పట్టుకోవటం మీకు నేర్చుకోవాలంటూ ఈ ఇంజనీరింగ్ కాలేజీలో వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐటీని తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి ఇవాళ దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఐటీ రంగంలో ఇంతమంది ఉన్నారంటే అది ఆ రోజు చంద్రబాబు ఎంకరేజ్ చేయటం, బిల్ గేట్స్ని ఇక్కడికి తీసుకురావటం, బయోటెక్ను చేయటం, జినోమ్ వ్యాలీ పెట్టడం. ఆ జినోమ్ వ్యాలీ ఇవాళ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీస్ అన్నీ అక్కడ, ఫార్మా హబ్. కరోనా వ్యాక్సిన్ తయారైంది అదే. అంటే 70 దేశాలకి కరోనా వ్యాక్సిన్ ఇవాళ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిందంటే ఇదంతా చంద్రబాబు వేసిన బీజం. ఔటర్ రింగ్ రోడ్ కట్టడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తేవడం, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ రోజు వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒక విప్లవం. ఈ 4 లేన్ 6 లేన్ 8 లేన్ రోడ్స్, లేకపోతే ఫ్లైఓవర్సు, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు. అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, హాస్పిటల్స్ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్. ఈ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ఈ విధంగా సంక్షేమం అందించవచ్చు అంటూ అటు పేదరిక నిర్మూలన కోసం, జీవన ప్రమాణాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసిన విధానం ప్రజల్లో ఇవాళ ఆ పార్టీ గూడు కట్టుకుందంటే, అంటే 43 ఏళ్లలో మరి 25 ఏళ్ళు ఆ పార్టీ అధికారంలో ఉందంటే గమ్మత్ ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్న జనంలోనే ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నా ఇంకా జనంలోనే ఉంటారు. అసలు వీళ్ళు పోరాటాలు. ప్రతిపక్షంలో ఉంటే అసలు చంద్రబాబును పట్టుకోవటం మన వల్ల కాదు. ఏది అసలు రోడ్ల మీదే ఉండేది, ప్రజా సమస్యలపై పోరాటం. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? జంప్. అంటే ప్రతిపక్షంలో పోరాడితేనే హీరో వర్షిప్ వస్తుంది, మళ్ళా గెలిపిస్తారు. అదే వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళ అడ్రస్ లేని పరిస్థితి. అంటే అన్ని పార్టీలు ఒక ఎత్తు, దేశంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, నీకు 6 ఏమో జాతీయ పార్టీలు ఉంటాయి, ఒక 55 ఏమో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ఒక 1356 రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ఉంటాయి. ఎవరికీ లేని సంస్థాగత బలం ఈ పార్టీకి వచ్చిందంటే, కోటి సభ్యత్వాలు చేరుకుందంటే అది కదా కార్యకర్తే అధినేత అనేది అక్కడ. మరి దేశంలో ఎటువంటి పార్టీకి లేనటువంటి బలం తెలుగుదేశం పార్టీకి ఉందని, ఆ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత, అధినేతే కార్యకర్తగా ఉంటుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.